హలో అండి. ఎప్పుడు జిడ్డు మొక్కతోనే కనిపిస్తావు కదా అక్క అంటారా? ఈరోజు కూడా జిడ్డు మొక్కతోనే ఉన్నాను. ఎందుకంటారా? నాది మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. కొంచెం ప్రాబ్లం వచ్చింటున్నాక ఈ పండగ ముందర ఎందుకనేసి చేయించుకుందాం అనేసి బయటకు ఇప్పుడే వచ్చేసానండి. చేయించుకొని వచ్చాను అంటేనాక అది కుట్ల కాడ అంటే పాదం దగ్గర అక్కడ కుట్టు పడకపోవడం అది ఏం లేదండి. కొంచెం ప్రాబ్లం అంటేనాక మిషన్కు చూపిస్తా చూడండి. ఇది కదా నాది మిషను. ఇక్కడండి గాన్ దగ్గర ఇది ఉంటుంది కదా, అదుర్లోకి అనేది ఇది ఊడిపోతా కింద పడిపోతూ ఉంది. అందుకే మిషన్ ఎక్కడ కొన్నానో అక్కడికే పోయి అంటే అన్నకు చూపిస్తే కనుక సర్లేమ్మ అన్నాడు. కానీ సంవత్సరం జాచ్ అయిపోయింది, డబ్బులు ఏం తీసుకోలేదు. అది ఇప్పదీసి బిగిచ్చేసి ఇచ్చేసాడు టైట్గా. అంతేగాని మిషన్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇంకా నేనైతే ఇంకా నెయ్యి చేసి వీడియో పెట్టాను కదండి. చిన్న కవ్వంతో మనం మజ్జిగ చేసుకుంటాం కదా, ఆ కవ్వంతో గిలికి అంటే ఇంకా పాల మీద మీగడతో చేసేది అయితే ఇంకా ఆల్రెడీ నేను చూపించాను కదండి. ఈరోజు అయితే ఇంకా నా దగ్గర ఇస్కర్ ఉందండి. ఇస్కర్ అంటే కనుక అది కేక్ మీద క్రీమ్ చేస్తారు చూడండి, అది దాన్ని ఇస్కర్ అని నేను అంటాను. దాన్ని ఏమంటారో తెలియదు నాకు. దాంతో చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లయితే చేయి నొప్పిస్తూ ఉంది. పండగ దగ్గరికి వచ్చింది కదండి. నెయ్యి చేసుకున్నామంటే ఇంకా బచ్చాలు చేసుకోవచ్చు, లేకుంటే ఇంకా బొబ్బట్లు అన్నీ చేసేసుకోవచ్చు. బాగుంటుంది తినడానికి. అందుకోసమే ట్రై చేద్దాం పదండి మనం. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నా. పాల మీద మీగడ అనేది తీసి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా పెట్టేశానండి. చాలా రోజుల నుంచి అనేది ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇది మీగడే అండి. బాక్స్ నిండా అయిపోయింది అనేసి ఇంకొక బాక్స్ అనేది కూడా పెట్టేశాను. ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఏం లేవండి. కూరగాయలు ఈ వారం అయితే మార్కెట్కి పోలేదు, కూరగాయలు ఏం లేదు. ఇల్లంతా మబ్బుగా ఉందండి. కరెంటు కూడా ఏం వేయలేదు నేను. ఇక్కడ పెట్టేసుకొని ఇది మా పాప అయితే కనుక స్కూల్లో ఏదో దాంట్లో గెలిచిండి కనుక బాక్స్ ఇచ్చారండి. ఇది 10 రూపాయల బాక్స్ అయితే ఇచ్చేసారు. ఏదో ఒకటి లేండి, పాప గెలుచుకుంది కాబట్టి బాగా సంతోషపడుతూ ఉంటుంది. నాదేంటంటే కనుక అలా గెలుచుకున్నప్పుడు పిల్లలకు బాక్సులు ఇవ్వవసరం లేదండి. నేనేమనుకుంటానంటే కనుక ఏదైనా పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్ళు అలా ఇచ్చారనుకోండి, వాళ్ళు రాసుకోవడానికి యూజ్ అయిపోతాయి. ఏం లేకుండా ఇలా బాక్స్ ఇచ్చామనుకోండి, మేము ఊరికి ఇంట్లో పెట్టుకోవడానికి తప్పితే ఏదానికి యూజ్ కావు. ఇక్కడ చూడండి, ఇది డీ ఫ్రిడ్జ్కి అంటే అక్కడ దగ్గరలో పెట్టిందానా బాగా గడ్డగట్టకపోయింది, మొత్తము ఫుల్ అయిపోయింది. దీన్ని అనేది తీసేద్దాం. ఒక స్పూన్ అయితే తీసుకున్నాము. చాలా గడ్డగట్టిందండి. ఇది బరుకుతంటే చూడండి పొడి పొడిగా వచ్చేస్తూ ఉంది. కొంచెం అనేది వెయిట్ చేద్దాం, ఇది కూల్ తగ్గేంత వరకు. అంతలోపల ఇది వేసేద్దాము. ఇది కింద పెట్టింటుంది కదండి, అందుకు ఇది అలాగే ఉంది. ఇది పాల మీద మీగడ కదండి, అందుకని పాలు అనేది అట్నే ఉండిపోయాయి చూడండి. అంటే తీసేటప్పుడు కొంచెం అలాగ పాలు వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి ఉండిపోయాయి. ఇది కొంచెం కూల్ తగ్గినాయండి. కూల్ తగ్గిన తర్వాత వేసేద్దాము. అంతలోపల నేను పక్కన పెట్టిన ఇస్కర్ ఎలా ఉందో చూద్దాం. పక్కన పెట్టిన ఇస్కర్ అయితే ఇంకా ఇదే అండి. మా కిచెన్ చాలా చిన్నదండి. ఏం చేస్తామండి, కిచెన్ చాలా చిన్నదైందనా, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇదే అండి, ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. లేదు కేక్ నేను చేయాల్సిందే అనేసి అయితే ఆన్లైన్లో కొన్నాను, కానీ ఒక 2 సార్లు కేక్ చేసేసి మూలన పెట్టేశాను. ఇదైతే పనిచేయడం అయితే అప్పుడైతే బాగానే పనిచేస్తున్నదండి. ఇప్పుడు ఏం పని చేస్తుందో మనకైతే తెలియదు. అందుకని ట్రై చేద్దాము. ఇట్లా దీనికన్నా ట్రై చేసామంటే బాగుంటుంది కదా అనిపించింది. పని చేస్తుందండో. పని చేస్తూ ఉంది. దీనికి వచ్చినట్టు దీంట్లోనే పెట్టేసానండి. ఇవి వచ్చేసాయి దీనికి విస్కర్కు. ఇంకొక వచ్చేసి ఈ కడ్డీలు వచ్చేసినాయి. ఈ కడ్డీలు ఏ దానికి అనేది నాకు అర్థం కాలేదు అసలు. ఏమన్నా పిండి ఎట్లా కలుపుతారో ఏమో కానీ కడ్డీలు ఏ దానివో మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ పెట్టడానికి అనేది ఇక్కడ పెట్టడానికే అండి, కానీ ఏ దానికో నాకైతే తెలియదు. అందుకే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాను. దీన్ని ఇలా పెట్టేసేయడమే. ఇవి పట్టుకోవడం బాగానే ఉంటుందండి, కడగాలండి అస్సలు రాదు. అసలు భలే యాసిడ్కి వచ్చేస్తుంది. దీంతో అయితే తొందరగా అయిపోతుందేమో పని అనుకుంటున్నాను. ఇది కొంచెం కూల్ తగ్గినాక ఇంకా పని మొదలు పెడదాం. మొత్తానికి అయితే ఎలా ఒకలాగా అయితే ఇంకా దీన్ని గిన్నెలు అయితే ఇంకా వేసేసాను. ఇంకా కుట్టేయడమే అండి. ఇది ఇంకా పూర్తి అనేది చల్లలేదండి అస్సలు.
అయితే మొత్తం క్రీమ్ మాత్రం వచ్చేస్తూ ఉందండి. ఎంత చిక్కగా వచ్చింది చూడండి. అంటే ముందుగా ఇలాగనే వస్తుంది, తర్వాత అనేది వెన్న తయారవుతుందండి. మన క్రీమ్గానే వస్తుంది. మనము మామూలుగా ఇది చేస్తాం చూడండి, కేక్ మీద బ్యాటరు, ఆ బ్యాటర్ కేక్ మీద వేసే క్రీమ్ కూడా ఇలాగనే అనేది వస్తుందండి. మనం ఇలాగనే అనేది కూడా తయారు చేసేది కూడా సేమ్ ఇలాగనే, ఇంకా షుగర్ సిరప్ కలుపుకుంటూ సరిపోతుందండి. షుగర్ కలిపితే ఇందులో కొన్ని వాటర్ అయితే వేద్దామండి. కొంచెం దూరం నుండి చేసుకోండి, బట్టల మీద అనేది తిరుగుతుంది బాగా. ఫ్రిడ్జ్లో నీళ్ళు పోస్తున్నా అంటే ఇంకా తొందరగా అవుతుందండి కూలర్స్. నేనైతే ఇంకా ఆల్రెడీ గడ్డ కట్టింది కాబట్టి నార్మల్ వాటర్ అనేది వేసేస్తున్నానండి. ఇలా పట్టుకునేటప్పుడు సైడ్లకు అనేది కొంచెం ఇలా అనుకోండి, ఇలా అనుకొని మళ్ళీ ఇలాగనే వేసేసుకోండి. ఎందుకంటే సైడ్లకు చిట్టి అది అలాగే ఉండిపోయి ఉంటుంది. ఏమోనండి, ఇదైతే క్రీమీగా వస్తుంది కానీ వెన్న ఎప్పుడు వచ్చేది అర్థం కావట్లేదు. చెడిపోతుందో ఏమని భయం అవుతుంది. బాగా ఒక 20 రోజుల నుంచి బాగా దాచిపెట్టేసాను ఇదంతా. ఎట్టకేలకైతే కనుక టైం ఎక్కువనే అయింది కానీ వెన్న అయితే కనుక మనకు రెడీ అయిపోయిందండి. నా కిచెన్ అంతా అల్లోకలం అయిపోయింది. ఏం చేస్తాంలేండి, ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పోసేసుకోండి. అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకున్నామంటే చాలా బాగా వస్తుంది మనకు వెన్న అనేది. ఇది పక్కకు వేసేసుకొని ఇలా బాల్ మాదిరి అనేది చేసేసుకున్నానండి నేనైతే. అయితే నార్మల్గా చేసేది మేలు అనిపించిందండి ఇస్కర్ కన్నా. ఇస్కర్తో కొంచెం పొడిగా వచ్చేసింది. ఇంకొంచెం తిప్పాలనో ఏమో కానీ నాకైతే అర్థం కావట్లేదు. చాలా గట్టిగా వచ్చిందండి, కానీ పొడిగా వచ్చేసింది. మనము కవంతో అంటాను కదండి, నేను కవంతో చిన్న కవంతో చేసినది అయితే ఇలా పొడిగా అయితే ఇంకా రాలేదండి. నాకు తెలిసినంతలో మిక్సీలో కూడా నేను ఇంతవరకు ట్రై చేయలేదండి. మిక్సీలో కూడా ఇంతవరకు అయితే ట్రై చేయలేదు. నేను ట్రై చేసిందంటే దీంతోనే, లేదా కవంతో నిదానంగా చేసుకుంటానండి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కానీ దాంతోనే చేసుకుంటాను నేను. ఇదంతా తీసి నీళ్ళలో వేసేసుకున్నామండి. శుభ్రంగా కడిగేసి బాండీలు అయితే వేసానండి. కడిగేటప్పుడు అయితే వీడియో తీయలేదు, అంతా చాలా జిడ్డుగా ఉన్నది. ఇంకా ఇవనేది తుడుస్తే వెనక రావండి, అందుకే ఇలాగనే వేసేసాను. కాంచేటప్పుడు కరిగి దీంట్లోకే వెళ్ళిపోతుంది. ఇది స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కొన్ని మెంతులు అయితే వేసేయండి, కొంచెమేనండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, దానికోసమే. ఇంకా ఈ స్పూన్ అంతా కూడా అనేది మొత్తం వెన్న అంటుకొని ఉందండి, అందుకనే ఇందులోనే పెట్టేశాను. వెంద చేత తీసినా కానీ అస్సలు రాదండి. ఈసారి ఎక్కువ మొత్తంలోనే వచ్చేసిందండి, దాదాపు పావుకి జాచే ఉంటుందేమో అనిపించింది నాకు. చాలా రోజుల నుంచి వెన్న అనేది తీసి అలాగే పెట్టేశానులేండి పండగ కోసం అనేసి.
బయట నుంచి కొన్నది ఎలా ఉంటుందో తెలియదండి, అందుకోసమే పండగకు ఇంట్లోదే ఉంటే బాగుంటుంది అనిపించేసింది. ఇవి చూడండి, దీంట్లోనే పెట్టిందాన మొత్తం అనేది కరిగిపోతూ ఉంది వేడికి. ఇంతమంది కరుగుతూ సరిపోతుందండి. ఇలా ఇడ్లీ చేసేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాము. ఇంకొకటి కూడా చూడండి, మనం కడిగిన అనేది సరిగా రావు, తీసినా కూడా చేతులకే అంటుకుంటాయండి. ఎన్నిసార్లు కడుక్కున్నానో నేను చేతులు అయితే కనుక చాలా జిడ్డు అయిపోయాయి చూడండి. కడిగినా కూడా కడిగినట్టే ఉన్నాయి, జిడ్డు అనేది పోనే లేదు అసలు. ఎంత సబ్బుతో కడిగినా కూడా పోదు ఇది. మంట అనేది ఇది నెయ్యి తయారు చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. నేను ఈరోజు ఇస్కర ఎందుకు వాడానంటే చాలా రోజుల నుంచి పక్కన ఉందండి. ఇప్పుడు కాదు అప్పుడు కేక్ చేస్తాననేసి మా ఆయనతో కొనిచ్చుకున్నా, కానీ అది కేక్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ పక్కనే పెట్టేశాను. ఇంకా పక్కన పెడితే పాడైపోతుంది కదా అన్నట్టుగా నేను ఇలా వెన్నగిన ట్రై చేస్తే కనుక ఒకవేళ వెన్న వస్తుంది అనుకోండి దాంట్లో బాగా, దాంతోనే ట్రై చేయొచ్చు. ఇంకా ఎప్పుడు దాంతోనే చేసుకుంటే అది పాడు కాకుండా ఉంటుంది కదా అని ఒక ఉద్దేశంతో నేనైతే కనుక దాన్ని బయటికి అయితే ఈరోజు తీసాను. కానీ ప్రాసెస్ మామూలుగా నేను చేత చేసే దానిపైన ప్రాసెస్ అయితే పడిందండి. ఎన్న మొత్తం అనేది కరిగిపోయిందండి. ఇది ఇంకా సిమ్లో పెట్టేసి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నెయ్యి అయితే ఎట్టకేలకు రెడీ అయిపోయిందండి. ఈ కలర్ వస్తే చాలు. నెయ్యి వేడిగానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అనేది కలర్ మారుతుంది. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము వేరే గిన్నెలో అనేది వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నెయ్యి అనేది ఫస్ట్ టైం చేస్తుంటే కనుక స్మెల్ అనేది రాదండి. కాంచేటప్పుడు చల్లారిన తర్వాతనే మంచి స్మెల్ వస్తుంది. కాంచేటప్పుడు మటుకు పాల వాసన మాత్రమే వస్తూ ఉంటుంది. పాల వాసన వస్తుంది కదా, నెయ్యి పాడైందో ఏమో అనేది అయితే కనుక అస్సలు పెట్టుకోకండి. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ వస్తే చాలండి మనకు. చూడండి, చల్లారిపోయింది పూర్తిగా అనేది. ఇది అనేది వడగొట్టుకొని మనం గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుందండి. నెయ్యి ఏ గిన్నెలో వేసుకోవాలో అందులో అనేది తడి అస్సలు ఉండకూడదండి. నేను ఇది మటుకు నెయ్యికి మాత్రమే పెట్టుకున్నానండి. అంటే ఇంకా కొన్నప్పటి నుంచి నెయ్యికి మాత్రమే వాడుతున్నాను దీన్ని. జల్లెడ పెట్టేసి ఈ బాండిలో వేడి అన్నం వేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ బ్లాక్గా ఉండేది, ఇందులో అనేది కొంచెం పంచదార వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు పాలతో మనము అది ఏమంటారు, పన్నీర్ అండి, పాలతో తయారు చేసుకుంటాం కదా, పన్నీర్ టైప్లో అయ్యి ఇదంతా ఇలా వచ్చి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తినడానికి. కలకలలాడుతూ అనేది ఉంటుంది. చూడండి, ఈసారి నెయ్యి అయితే కనుక 1/2 kg మైన అయితే వచ్చేసింది. ఇది బాక్స్కి మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవడమే. నెయ్యి అనేది ఎట్టకేలకు అయితే తయారైందండి, కానీ లేట్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి.